సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చాలా ప్రతి పిల్లరా, ఏ దేవునికైతే మనల్ని అప్పచెప్పుకున్నామో ఆ దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు. ఆమె చెప్పండి, ఆ దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు. ఆ పరిశుద్ధునికి ఎవరైతే అప్పచెప్పుకుంటారో వారి జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి. ఆమె దేవుని నమ్మి చెడిపోయిన వారు ఎవరు లేరండి. నేను నమ్మిన దేవుని నమ్ముకున్నవారు చెడిపోయిన వారు ఎవరు లేరు, కానీ చాలా చక్కగా సంతోషంగా ఉన్నారు. ప్రతి బిడ్డరా, నేను నమ్మిన దేవుడు ఎటువంటి వాడంటే పరిశుద్ధుడు. ఆమె ఖచ్చితంగా మనం పూజించే దేవుడు ఎటువంటి వాడో, ఎలాంటి వాడో, ఎలా ఉంటాడో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ వ్యక్తిని తెలుసుకొని ఆరాధించడం, పూజించడం చాలా మంచిది. 113వ కీర్తనలో ప్రతి బిడ్డరా, 113వ కీర్తనలో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 113వ కీర్తన 3వ వచనం, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆమె చెప్పండి, యెహోవా నామము స్తుతి నొందదగినది. స్తుతులకు అర్హమైన నామం అది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మన దేవుడు పూజార్హుడు. ఆమె చెప్పండి.